లాస్ట్ క్లాస్లో టర్మినాలజీస్ చూసాం. గ్రాఫ్స్ చూడాలి. ఫర్ దట్ ఫిక్స్డ్ కాస్ట్కి కొన్ని ఎగ్జాంపుల్స్, వేరియబుల్ కాస్ట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ మీరు కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ని సపరేట్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత మీరే ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. డిప్రిషియేషన్ అనేది ఒక ఫిక్స్డ్ కాస్ట్, రెంట్ అనేది ఒక ఫిక్స్డ్ కాస్ట్, ఇన్సూరెన్స్, శాలరీస్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్లే. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్హెడ్స్, సేల్స్ కమిషన్, షిప్పింగ్ కాస్ట్, రాయల్టీస్ అన్నీ కూడా వేరియబుల్ కేటగిరీలోకి వస్తాయి. అఫ్కోర్స్ వాటి క్యారెక్టరిస్టిక్స్ చెప్పాం కదా, ఎప్పుడైనా సరే నేమ్ని బట్టి ఐడెంటిఫై చేయకూడదు, దానికి ఉన్న క్యారెక్టర్ని బట్టి ఐడెంటిఫై చేయాలి. ఇన్ జనరల్లీ వీటి అన్నిటికీ కూడా వేరియబుల్ కాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, వీటికి ఫిక్స్డ్ కాస్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? సో ఒకసారి మీ గ్రాఫ్స్ అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్. సో జనరల్గా ఇది క్వాంటిటీ, ఇక్కడ కాస్ట్ తీసుకుంటాం. వై యాక్సిస్ కాస్ట్ తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ క్వాంటిటీ తీసుకుంటాం. సో మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా సరే కాస్ట్ అనేది సేమ్ ఉంటుంది, సేమ్. బట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఆల్వేస్ కాన్స్టెంట్. దీంతో పాటు కాన్స్టెంట్గా ఉంటే ఇంకో ఐటమ్ ఏది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అది కూడా అంతే, సేమ్ క్వాంటిటీ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా కాన్స్టెంట్గా. బట్ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఈ ఫ్యాన్ వేసుకో వెళ్ళండి, అనవసరంగా ఎందుకు అంత హీట్గా కూర్చోండి. ఫ్యాన్ వేసుకోండి. సో వేరియబుల్ కాస్ట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. మీన్స్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతుంది. సో మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ మీరు గ్రాఫ్స్ ప్లాట్ చేస్తే అలా వస్తుంది డయాగ్రామ్. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ టు రైట్ స్లోప్ డౌన్వర్డ్స్ వస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ క్వాంటిటీ, ఇక్కడ కాస్ట్. ఓకేనా? సో మీరు టోటల్ కాస్ట్ చూస్తే దిస్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్, కాన్స్టెంట్గా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ will gives you total cost. Fixed cost plus variable cost will give total cost. సో సింపుల్. గ్రాఫ్స్ ఏమంత ఇంపార్టెంట్ కాదు, బట్ క్లారిటీ ఉండాలి. గ్రాఫ్లో ఎలా బిహేవ్ చేస్తారు, డయాగ్రమెటికల్గా ఎలా బిహేవ్ చేస్తారు, క్లారిటీ ఉండాలి. నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ జస్ట్ ఒకసారి చూసుకోండి. మనకేం గ్రాఫ్ ఏమని అడగరు, నో నీడ్ టు వరీ. సిఏకైనా అడగరు, సిఎంఏ కూడా అడగరు, ఎప్పుడు అడగలేదు కూడా. బట్ కొన్నిసార్లు ఎంసీక్యూస్లో గ్రాఫ్ ఇచ్చి ఇది దేని క్యారెక్టర్ అని అడగొచ్చు, ఛాన్స్ ఉంది కదా. సో ఎక్స్ యాక్సిస్ ఆల్వేస్ క్వాంటిటీ, వై యాక్సిస్ ఇస్ ఆల్వేస్ కాస్ట్. ఓకేనా? కింద ఉన్న సేమ్ చార్ట్ అది అలాగే ఉంటుంది. కింద కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. ఇఫ్ రిలవెంట్ రేంజ్ ఈస్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. ఆల్రెడీ మనం చూసాం కదా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 ఉన్నారు. ఒకవేళ 10 నుంచి 15కి చేయాల్సి వచ్చింది, రిలవెంట్ రేంజ్ ఇంక్రీజ్ అయింది, ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుందా నిన్న డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్? 10 మెంబర్స్కి 10,000 రెంట్ తీసుకున్నాం, 15 మెంబర్స్ వచ్చారు. ఆ ప్లేస్ సరిపోతుందా? ఎక్స్టెన్షన్ చేయాలి క్లాస్ని ఎక్స్టెన్షన్ చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతున్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, రెంట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్ ఇది. ఇన్ షార్ట్ పీరియడ్ higher percentage of cost is viewed as fixed cost. In long period higher percentage of cost is viewed as variable cost. దీని మీనింగ్ ఏంటి చూద్దాం. గైస్ ఇప్పుడు 2021లో నువ్వు ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకున్నావు ఫర్ 20,000. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎంత పే చేస్తావు? 20,000 కదా పే చేసేది. లెట్స్ సే 24 అనుకుందాం. 25 సేమ్ 20,000 పే చేస్తావా? ఇంక్రీజ్ అవుతుందా? లెట్స్ సే ఒక 2,000 ఇంక్రీజ్ చేశారు అనుకుందాం. 22,000, 22,000, 2026, 24,000, 24,000. మీరు ఓన్లీ 2024 డేటా మాత్రమే చూడండి, ఓన్లీ 2024 డేటా. సో జనవరి నుంచి డిసెంబర్ వరకు రెంట్ ఎలా ఉంది?
సేమ్ ఉంది. సో జనరల్గా 1 ఇయర్ తీసుకున్నామంటే ఇట్ ఈస్ ఫర్ షార్ట్ పీరియడ్, గ్రేటర్ దెన్ 1 ఇయర్ అయితే లాంగ్ పీరియడ్. అంటే షార్ట్ పీరియడ్లో రెంట్ ఎలా కనిపిస్తుంది మీకు? ఫిక్స్డ్గా కనిపిస్తుంది, కరెక్టా? స్టేట్మెంట్ చదవండి. ఇన్ షార్ట్ పీరియడ్ హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈజ్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే మీకు అన్ని ఫిక్స్డ్ కాస్ట్ లాగే కనిపిస్తాయి షార్ట్ పీరియడ్లో. ఒకసారి లాంగ్ పీరియడ్ తీసుకోండి, 24, 25, 26. రెంట్ కూడా ఏమైంది? 20,000, 22,000, 24,000. అంటే చేంజ్ అయింది కదా. చేంజ్ అయ్యే క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది? వేరియబుల్ కాస్ట్. అందుకని ఇన్ లాంగ్ రన్ హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈజ్ వ్యూడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? షార్ట్ రన్లో మీరు ఏది తీసుకున్నా సరే మేబీ ఫిక్స్డ్ కాస్ట్లో అనిపిస్తుంది, అది లాంగ్ రన్ అయ్యేపాటికి ఏమవుతుంది? ప్రతిదీ కూడా వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఏదైనా మీరు ఒక్క కాస్ట్ చెప్పండి చూద్దాం. 10 ఇయర్స్ అయినా సేమ్ ఉంది కాస్ట్ అనే కాస్ట్ ఏదైనా ఉందా? ఒక ప్రోడక్ట్ ఏదైనా ఉందా? 10 ఇయర్స్ అయినా సరే ప్రోడక్ట్ కాస్ట్ ఒకేలా ఉంది అనే ప్రోడక్ట్ ఏదైనా ఉందా? అట్లీస్ట్ వన్ ఐటమ్. ఏవి ఉండవు. మోస్ట్లీ మీరు ఏం అబ్జర్వ్ చేసినా ఉండవు. ఈవెన్ జెండు బామ్ కూడా, ఏ ఐటమ్ కూడా మీకు లాంగ్ రన్లో ఫిక్స్డ్గా ఉండదు, షార్ట్ రన్లో మాత్రమే ఫిక్స్డ్గా ఉంటుంది. ఇయర్స్ పాస్ అని అయ్యే కొద్దీ ఇన్ఫ్లేషన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రతి కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. ఓకేనా? సో సింపుల్ పాయింట్ గైస్. మనకు కాస్టింగ్లో పార్ట్ 1, పార్ట్ 2 పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు డిస్కస్ చేసిన క్లాసిఫికేషన్ ఓన్లీ మనము ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్, నథింగ్ బట్ యాక్టివిటీ వాల్యూ. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని మనము ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ డిసైడ్ చేసాం. సెమీ వేరియబుల్ కాస్ట్ గురించి ఉంది, తర్వాత డిస్కస్ చేద్దాం అది. సో మనం ఇంతవరకు చేసింది ఏంటి అంటే కాస్ట్ని నంబర్ ఆఫ్ యూనిట్స్ బేస్ చేసుకొని ఫిక్స్డ్ కాస్ట్ గాను వేరియబుల్ కాస్ట్ గాను డివైడ్ చేసాం. సో అలా కాకుండా ఇంకా చాలా వేస్తో డివైడ్ చేసేదాన్ని. బేస్డ్ ఆన్ నేచర్, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఎక్స్పెన్సెస్ డిస్కస్ చేద్దాం 1 by 1 అన్నీ కూడా. మీకు పార్ట్ 2 అని కూడా ఉంటుంది, కాస్టింగ్ బేసిక్స్, కాస్టింగ్ టర్మినాలజీ తర్వాత ఉంటుంది పార్ట్ 2. ఇక్కడ మిగతా క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఒకసారి చూద్దాం నేమ్స్ ఏవే ఉన్నాయన్నది. సో బేస్డ్ ఆన్ నేచర్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఎక్స్పెన్సెస్. బై ఫంక్షన్ ఎక్కడ ఇంకర్ అవుతాం? అది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ప్రోడక్ట్ కాస్ట్, కమర్షియల్ కాస్ట్. ఇది కూడా బై బేస్డ్ ఆన్ ఫంక్షన్ అన్నీ వస్తాయి, 1 by 1 అన్నీ వస్తాయి. బై డిగ్రీ ఆఫ్ ట్రేజబిలిటీ, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, దాని గురించి కూడా పార్ట్ 2లో నేర్చుకుంటాం. బై కంట్రోలబిలిటీ, కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్. ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏదైనా మేనేజర్, మామూలుగా ఏదైనా ఒక మేనేజర్ ఏదైనా పర్టికులర్ కాస్ట్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు అంటే ఇట్ ఈస్ కాల్డ్ కంట్రోలబుల్ కాస్ట్. ఏమీ కంట్రోల్ చేయలేకపోతున్నాడు అంటే ఇట్ ఈస్ కాల్డ్ అన్కంట్రోలబుల్ కాస్ట్. లెట్స్ సే ఇఫ్ వీఆర్ ద మేనేజర్స్, ఏ అనే ఎంప్లాయీ ఉన్నాడు, ఇంకా ఇప్పుడు హైర్ చేసుకుంటున్నాం ఈ పర్సన్ని. ఈ పర్సన్కి శాలరీ ఎంత ఇవ్వాలనేది మనం డిసైడ్ చేయొచ్చా, చేయలేమా? వీ కెన్ కంట్రోలా కాదా? వీ కెన్ కంట్రోల్. సో ఇట్ ఈస్ ఏ కంట్రోలబుల్ కాస్ట్. నేను రెంట్ పే చేస్తున్నా, కంట్రోలబులా, అన్కంట్రోలబులా? అన్కంట్రోలబుల్. సో కొన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్ని మేనేజర్ కంట్రోల్ చేయొచ్చు, కొన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్ని మనము కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయగలిగే కాస్ట్ని కంట్రోలబుల్ కాస్ట్ అని, కంట్రోల్ చేయలేని కాస్ట్ని అన్కంట్రోలబుల్ కాస్ట్ అని అంటాం. ఇంకా బేస్డ్ ఆన్ నార్మాలిటీ, నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్, అవి కూడా డిస్కస్ చేద్దాం. బేస్డ్ ఆన్ రిలేషన్షిప్, క్యాపిటల్ కాస్ట్, రెవెన్యూ కాస్ట్, మీకు ఆల్రెడీ అకౌంట్స్లో వచ్చి ఉంటుంది ఫౌండేషన్లో కానీ ఎక్కడైనా కానీ, బట్ ఇక్కడ కూడా నేర్చుకుంటాం. బై టైం, హిస్టారికల్ కాస్ట్, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్, వీటి గురించి కూడా నేర్చుకుందాం. అకార్డింగ్ టు ప్లానింగ్, బడ్జెట్ కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్, కొన్ని చాప్టర్స్ మెయిన్ కాన్సెప్ట్ మనకి బడ్జెట్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్ మెయిన్ చాప్టర్స్ అవి. ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, బస్ట్ అసోసియేషన్ విత్ ద ప్రోడక్ట్తో కనెక్ట్ అయి ఉన్నాయా లేదా, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. ఫర్ మేనేజరియల్ డిసిషన్ మేకింగ్, మార్జినల్ కాస్ట్, అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్, డిఫరెన్షియల్ కాస్ట్, సమ్ కాస్ట్, ఇంప్యూటెడ్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్, రీప్లేస్మెంట్ కాస్ట్. అన్నీ కూడా జస్ట్ ఒకసారి చదివి వదిలేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. బట్ టైమింగ్ మనం ఏం డిస్కస్ చేస్తాం? ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి. సెమీ వేరియబుల్ కాస్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, బట్ ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలి. అందులో ఫిక్స్డ్ ఎంత ఉంది, వేరియబుల్ ఎంత ఉందో కూడా మనం అనలైజ్ చేయాలి. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. మీకు అందులో ఇంకా చాలా కాస్టులు తెలియదు, బట్ మీకు క్లారిటీ ఉండాలి ఇన్ని విధాలుగా క్లాసిఫై చేయొచ్చు ఆ కాస్ట్ని అని.
discuss next classifications. Yes, I think clear. సో నా మెయిన్గా ఈ టెర్మినాలజీ మొత్తం తర్వాత డిస్కస్ చేద్దాం. మీకున్న కాస్టింగ్ టెర్మినాలజీ మొత్తం పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. సో దట్ అప్పుడు అన్ని వర్డ్స్ క్లారిటీ ఉంటాయి మీకు. నా డైరెక్ట్లీ స్టార్ట్ విత్ ద పార్ట్ 2. అందులో మీకు మెయిన్గా క్లాసిఫికేషన్ సైడ్ వెళ్తున్నాను నేను. ఇక్కడ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. చూడండి కొన్నిసార్లు ఏమున్నాయి. సో క్లాసిఫికేషన్, ప్రాఫిట్ కాంపిటీషన్ అండ్ వాల్యుయేషన్ స్టాక్ బేస్డ్ ఆన్ రికవరీ, based on treatment, based on department, based on identification of finished goods, based on nature of decision making, based on recovery, controllability. సో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఫస్ట్ డిస్కస్ చేద్దాం. లాస్ట్లో మరి ఒకసారి క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. మీరు కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్కి ఎలా అయితే డివైడ్ చేశారో అదే కాస్ట్ని ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్గా కూడా డివైడ్ చేయొచ్చు. ఏంటి ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి? వెరీ సింపుల్. ఇక్కడున్న ఎగ్జాంపుల్ తీసుకోండి ఒకసారి. 10 kgs పర్చేస్ చేసాం. ఈచ్ వన్ 550 రూపీస్కి పర్చేస్ చేసాం. సో ఓవరాల్గా మనం ఎంత కాస్ట్ ఇంకర్ అయి ఉంటాం? 500 రూపీస్, అంతే కదా. 10 kgs రైస్ పర్చేస్ చేసాం. ఈచ్ వన్ 50 రూపీస్కి పర్చేస్ చేసాం, అంటే ఈచ్ కేజీ. సో ఓవరాల్గా 500 రూపీస్ ఇంకర్ అయ్యాం మనం. నా అందులో నేను ఓన్లీ 6 kgs సేల్ చేశాను. అవుట్ ఆఫ్ 10 kgs ఓన్లీ 6 kgs సేల్ చేశాను. ఈచ్ వన్ ఎంతకు సేల్ చేశాను? 80, అంటే 480కి సేల్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలంటే ఓవరాల్గా ఈ 6 kgs సేల్ చేయడం వల్ల నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా కావాలి. ఎలా తెలుస్తుంది? 480 రూపీస్ అనేది 6 kgs సేల్ చేయడం ద్వారా వచ్చింది. వీటి మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను నేను? 6 ఇంటూ ఈచ్ వన్ ఎంత పర్చేస్ చేశాను? 50, అంటే ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యింటాను దీనికోసం నేను? అంటే 300 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యి 480 రూపీస్ సేల్ చేశాను. 180 ఏంటి? ప్రాఫిట్. నేను స్టార్టింగ్లో ఇంకర్ అయిన కాస్ట్ ఎంత ఓవరాల్గా? 500. అందులో నాకు ఆల్రెడీ ఎంత రికవరీ అయిపోయింది? 300 రికవరీ అయిపోయింది. ఇంకా ఎంత రికవరీ అవ్వాలి? 200. ఏదైతే నేను కాస్ట్ ఇంకర్ అయ్యి రికవరీ కూడా అయిపోయిందో దాన్ని మనం ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. బికాజ్ ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 500 300 రూపీస్ రికవరీ అయిపోయింది. ఇంకా రిటర్న్ వస్తుందా లేదని ఆలోచించాల్సిన అవసరం ఉందా దానికి? లేదు. క్లోజింగ్ స్టాక్లు ఇంకా 4 kgs ఉన్నాయి. 4 kgs మీద నేను ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? ఈచ్ 150, అంటే ఇది ఇంకా రికవరీ అవ్వాలా అవ్వలేదా? ఇంకా అవ్వాలి. యాజ్ ఆఫ్ నౌ అవ్వలేదు, కరెక్టా? ఇంకా నెక్స్ట్ ఇయర్లో రికవరీ అవుతుంది ఇది. కాబట్టి దీన్ని అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. నేను కాస్ట్ ఇంకర్ అయ్యి ఏదైతే రికవరీ చేసుకున్నానో దాన్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాం. కాస్ట్ ఇంకర్ అయ్యాను బట్ ఇంకా రికవరీ చేసుకోలేదు, దాన్ని అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ 300 రూపీస్ని COGS అంటాం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మనం సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్. ఈ 200 ఏమంటాం?
క్లోజింగ్ స్టాక్ మన దగ్గర సేల్ అవ్వకుండా ఇంకా మన దగ్గరే ఉంది. సో ఎక్స్పైర్డ్ కాస్ట్ రికవర్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్, ఈ పీరియడ్లోనే రికవర్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ COGS. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ నాట్ రికవర్డ్ ఇన్ ద రిలవెంట్ పీరియడ్, నథింగ్ బట్ ఈ పీరియడ్లో ఇంకా కవర్ చేసుకోలేదు. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. క్లారిటీ వస్తుందా? ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి? సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. అదే కదా ఇక్కడ మనం చేసింది 480 మైనస్ 300. 480 ఇస్ ద సేల్స్, 300 ఇస్ ద కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. సేల్స్ నుంచి ఎక్స్పైర్డ్ కాస్ట్ని లెస్ చేస్తే వచ్చేది ప్రాఫిట్. బికాస్ COGS కదా ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే. ఎక్స్పైర్డ్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ COGS. సో వెరీ సింపుల్ రైట్. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, ఓన్లీ 2 కండిషన్స్. ఇంకర్ అయి ఉండాలి, రికవరీ అయి ఉండాలి. ఎక్స్పైర్డ్ అంటే మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకర్ అయ్యారు బట్ ఇంకా రికవరీ అవ్వలేదు, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఓకేనా? బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనకు సంబంధం లేదు అసలు. మీరు ఎప్పుడైతే ఎక్స్పైర్డ్ కాస్ట్ గాను అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ గాను ఒక కేటగిరీని డివైడ్ చేస్తున్నారో మీకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మీకు ఇర్రిలవెంట్. ఒకవేళ ఇది 8 రూపీస్కి కాకుండా 40 రూపీస్కి సేల్ చేసాడు అనుకుందాం. 6 into 40 240. మనం ఎంత ఇంకర్ అయ్యాము? 300. 60 లాస్ వచ్చింది. కోర్స్ రికవరీ అవ్వలేదు బట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేస్తాం కదా దానికి. అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ అక్కడితో ఎండ్ అయిపోతుంది కదా, ఇంకా దాని గురించి ఏమైనా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? లేదు. కాబట్టి ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి ఎక్స్పైర్డ్. అంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీకు ఇర్రిలవెంట్. మీరు 6 kgs సేల్ చేశారంటే 6 kgs మీద ఇంకర్ అయిన కాస్ట్ రికవరీ అయిపోయింది, కాకపోతే లాస్లో రికవరీ అయింది. ప్రాఫిట్లోనే రికవరీ అవ్వాలని రూల్ ఏం లేదు. నేను ప్రాఫిట్ రికవరీ అంటున్నాను, జస్ట్ రికవరీ అనే వర్డ్ యూస్ చేస్తున్నాను. జస్ట్ రికవరీ. ఇట్ మే బీ ప్రాఫిట్ రికవరీ, ఇట్ మే బీ లాస్ రికవరీ. రికవరీ అయ్యిందా అవ్వలేదా? అయ్యింది అంటే ఎక్స్పైర్డ్, అవ్వలేదు అంటే అన్ఎక్స్పైర్డ్. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అసలు? ఎందుకు ఈ కాస్ట్ని ఐడెంటిఫై చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఏదైనా కంపెనీలో అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎక్కువ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? వాటి ప్రోడక్ట్ సేల్ అవ్వట్లేదు అని. పాయింట్ క్లారిటీ వస్తుందా? ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీలో ఎక్స్పైర్డ్ కాస్ట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ కంపేర్ చేసినప్పుడు ఎక్స్పైర్డ్ కన్నా అన్ఎక్స్పైర్డే ఎక్కువ ఉంది అంటే వాటి ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవ్వట్లేదు అని. సేల్ అవ్వకపోతే అన్నీ ఎక్కడ ఉంటాయి? క్లోజింగ్ స్టాక్లో ఉంటాయి. దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. లేదు ఎక్స్పైర్డ్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, చాలా స్పీడ్గా సేల్ అవుతున్నాయని దాని మీనింగ్. అన్ఎక్స్పైర్డ్ తక్కువ ఉంటే క్లోజింగ్ స్టాక్ తక్కువ ఉందని, అన్ఎక్స్పైర్డ్ ఎక్కువ ఉంటే క్లోజింగ్ స్టాక్ ఎక్కువ ఉందని. క్లోజింగ్ స్టాక్ ఉండడం అనేది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అల్టిమేట్లీ డిసడ్వాంటేజ్. బట్ 1 or 2 kgs ఉండడం అనేది ఆల్వేస్ అడ్వాంటేజ్. అది నథింగ్ బట్ లైక్ సేఫ్టీ స్టాక్ లాగా. సేఫ్టీ స్టాక్ లాగా ఉండడం అనేది అడ్వాంటేజ్, కానీ మోర్ దెన్ అంటే లిమిట్ని మించి ఎక్కువ క్లోజింగ్ స్టాక్లో ఉంది అంటే అల్టిమేట్గా అది ఏమవుతుంది? డిసడ్వాంటేజే అవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి అది. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. మన స్టూడెంట్స్ లైఫ్లో ఉండేది ఎక్స్పైర్డ్ కాస్ట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్? స్టూడెంట్ లైఫ్లో ఉండేది ఎక్స్పైర్డ్ కాస్ట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్? ఆల్వేస్ అన్ఎక్స్పైర్డ్. ఇప్పుడు పెట్టిన ఫీజు అంతా కూడా మీరు జాబ్లో జాయిన్ అయ్యి రికవర్ చేస్తేనే ఎక్స్పైర్ అవుతుంది. అంతవరకు ఏంటది? ఇంకర్ అయ్యావు, ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యావా లేదా? రికవరీ అయ్యిందా? అవ్వలేదు. ఎప్పుడు రికవరీ అవుతుంది? ఇన్కమ్ స్టార్ట్ చేసినప్పుడు. సో ఇన్కమ్ వచ్చిన తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. అంటే మనం మన సక్సెస్ డిలే అయినట్టు ప్రతిసారి ఏమవుతుంది? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. అంతేనా? సో అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. వీలైనంత తక్కువ ఉండాలి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎప్పటికీ కూడా. ఓకేనా? అఫ్కోర్స్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. హ్యావింగ్ సేఫ్టీ స్టాక్ ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజ్. అంతే కదా? క్లోజింగ్ స్టాక్ ఉండడం అనేది ఆల్వేస్ అడ్వాంటేజ్ ఒక రకంగా. అలా అని చెప్పేసి ఎక్కువ ఉండాలా? ఉండకూడదు. ఒక లిమిట్ వరకు మాత్రమే ఉండాలి అది. సింపులే కదా? ఎక్స్పైర్డ్ అన్ఎక్స్పైర్డ్, ఓన్లీ 2 కండిషన్స్. ఇంకర్ అయ్యాం, రికవరీ అయ్యిందా? ఎక్స్పైర్డ్. రికవరీ అవ్వలేదా? అన్ఎక్స్పైర్డ్. ఎగ్జాంపుల్ ఏంటి? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్కి క్లోజింగ్ స్టాక్, అదే ఎక్స్పైర్డ్ కాస్ట్కి అయితే COGS. గుర్తుంటుంది కదా? క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు దీనికి కనెక్టెడ్గానే మనకి ఇంకో కాస్ట్ ఉంది, దట్ ఈస్ ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. గైస్ చాలా జాగ్రత్తగా వినాలి. నేను కాస్త డెప్త్గానే తీసుకెళ్తాను, ఇది చాలా జాగ్రత్తగా వినండి. మనకు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అయినా సరే మెయిన్గా 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏవేవి? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్,
అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. అంతే కదా. సో జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా అయ్యే ప్రోడక్ట్ మెయిన్గా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ అంతా ఇక్కడే కదా జరిగేది. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లోను ప్రొడక్షన్ ఏమైనా జరుగుతుందా? ఏది కూడా జరగదు. సో మోర్ ఓవర్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో నువ్వు ఇంకర్ అయ్యే ప్రతి కాస్ట్ని ప్రోడక్ట్ కాస్ట్ అనే పిలవాలి. క్లారిటీ వస్తుందా? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో నువ్వు ఇంకర్ అయ్యే ప్రతి కాస్ట్ని ఎలా పిలవాలి? ప్రోడక్ట్ కాస్ట్ అనే పిలవాలి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లోను ఇన్ జనరల్గా పేమెంట్స్ అన్నది పీరియాడికల్ వైజ్ ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ప్రోడక్ట్తో సంబంధం లేకుండా పేమెంట్స్ ఎలా ఉంటాయి? మంత్లీ, వీక్లీ అలా ఉంటాయి. కాబట్టి ఈ టూ డిపార్ట్మెంట్స్తో ఇంకర్ అయ్యే కాస్ట్ని పీరియడ్ కాస్ట్ అనాలి. సో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన కాస్ట్ని మాత్రమే ప్రోడక్ట్ కాస్ట్. అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అంటే నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, వీ కాల్ ఇట్ యాజ్ ఆల్వేస్ పీరియడ్ కాస్ట్. ఫస్ట్ ఈ పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఈ పాయింట్ క్లారిటీ వచ్చిందంటే ఇప్పుడు కాస్త దీన్ని క్లమ్జీకి చేద్దాం, ఎందుకంటే మనకు క్లమ్జీ ఉండాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఇది క్లియర్ కదా, ఏం డౌట్ లేదు కదా. నా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రెంట్ పే చేస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి రెంట్ పే చేస్తాను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్కి కూడా రెంట్ పే చేస్తాను. కరెక్టా? ఇన్ జనరల్గా రెంట్ ఎలా పే చేస్తావు? ప్రోడక్ట్ని బేస్ చేసుకొని పే చేస్తావా, పీరియడ్ని బేస్ చేసుకొని పే చేస్తావా? పీరియడ్ని బేస్ చేసుకుని నథింగ్ బట్ మంత్లీ పే చేస్తావు, అంతే కదా. సో ఇక్కడ పే చేసే రెంటు పీరియడ్ కాస్టే, ఏ మాత్రం డౌట్ లేదు. ఇక్కడ పే చేసే రెంట్ కూడా పీరియడ్ కాస్టే, ఏ మాత్రం డౌట్ లేదు. నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి రెంట్ ఎలా పే చేస్తావు? ప్రోడక్ట్ని కౌంట్ చేసుకుని పే చేస్తావా? ఎలా పే చేస్తావు? పీరియడ్ వైజే కదా పే చేస్తావు. అలాంటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన రెంట్ని పీరియడ్ కాస్ట్ అనాలా, ప్రోడక్ట్ కాస్ట్ అనాలా? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డౌట్. ఎందుకంటే నువ్వు ప్రోడక్ట్ కాస్ట్ అనాలి అంటే పేమెంట్ పీరియడ్ వైజ్ చేస్తున్నావు కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోడక్ట్ యు ఆర్ మేకింగ్ ద పేమెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతున్న రెంట్ ప్రోడక్ట్తో సంబంధం లేకుండా పే చేస్తున్నావా లేదా? అలాంటప్పుడు దాన్ని ప్రోడక్ట్ కాస్ట్ అని అనొచ్చా? పీరియడ్ వైజ్ పే చేస్తున్నాం కదా. పీరియడ్ వైజ్ ఎందుకు అనకూడదు? ఎస్, సింపుల్ పాయింట్ ఏంటి? యు ఆర్ ఇంకరింగ్ ద కాస్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. నువ్వు ఎలా పే చేస్తున్నావు, ఎప్పుడు పే చేస్తున్నావు, ఎవరికి పే చేస్తున్నావు అస్సలు అనవసరం. నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతున్నావు అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ rent will be considered as product cost, not period cost, even though you are paying on periodic basis. మనం even though periodic basis పే చేస్తున్నా సరే it will be considered as the product cost. ఎందుకు అంటే you are incurring for manufacturing department. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఎవరి కోసం వర్క్ చేస్తుంది? ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికే కదా. మరి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఎవరికి మాత్రమే ఛార్జ్ చేయాలి? ప్రోడక్ట్కి మాత్రమే ఛార్జ్ చేయాలి. అది నువ్వు పేమెంట్ పీరియాడికల్గా చేసినా సరే, ప్రోడక్ట్ పరంగా చేసినా సరే, ఇయర్లీ వన్స్ చేసినా కూడా సరే, ఖచ్చితంగా ఎలా ఇంకర్ అవ్వాలి, ఎలా ట్రీట్ చేయాలి? ప్రోడక్ట్ కాస్ట్గానే ట్రీట్ చేయాలి. ఐ హోప్ క్లియర్. సో మెయిన్ పాయింట్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు ఇంకో పాయింట్ చెప్తాను. నార్మల్గా ఇక్కడ సేల్స్ టార్గెట్స్ ఉంటాయి ఎంప్లాయీస్కి. అంటే నువ్వు ఎక్కువ యూనిట్స్ సేల్ చేస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది, తక్కువ యూనిట్స్ సేల్ చేస్తే తక్కువ కమిషన్ వస్తుంది. అంటే ఇక్కడ సేల్స్ టార్గెట్స్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్కి పే చేసే సేల్స్ కమిషన్ ప్రోడక్ట్ని బేస్ చేసుకుని పే చేస్తావా, పీరియడ్ని బేస్ చేసుకుని పే చేస్తావా? ప్రోడక్ట్ని బట్టి, కరెక్టా? అంటే ఎన్ని యూనిట్స్ ఎక్కువ సేల్ చేస్తే అంత కమిషన్ వస్తుంది అల్టిమేట్గా. అలాంటప్పుడు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో నువ్వు పే చేసే ఎంప్లాయీస్కి నువ్వు పే చేసే సేల్స్ కమిషన్ పీరియడ్ కాస్ట్గా తీసుకోవాలా, ప్రోడక్ట్ కాస్ట్గా తీసుకోవాలా? వై పీరియడ్ కాస్ట్? బికాస్ ఫస్ట్ ప్రోడక్ట్ కాస్ట్కి ఎందుకు కాదో డిస్కస్ చేద్దాం. ఎందుకు ప్రోడక్ట్ కాస్ట్ కాదు? నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవ్వట్లేదు కాబట్టి. క్లారిటీ వస్తుందా? ప్రోడక్ట్ కాస్ట్ అవ్వాలంటే బేస్ రూల్ ఏంటి? యూ షుడ్ బి ఇంకర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. బట్ ఇది ఎక్కడ ఇంకర్ అవుతున్నావు నువ్వు? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. మోర్ ఓవర్ ప్రోడక్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది అంటే ప్రోడక్ట్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోయిందనే కదా. ప్రోడక్ట్ కాస్ట్ అనేది బిఫోర్ ప్రొడక్షన్ మాత్రమే కన్సిడర్ చేయాలి.
ఆఫ్టర్ ప్రొడక్షన్ ప్రోడక్ట్ కాస్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు. క్లారిటీ వస్తుందా? బిఫోర్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యే లోపే అన్ని కాస్ట్లు యాడ్ అవుతాయి ప్రోడక్ట్ కాస్ట్లో. వన్స్ ప్రోడక్ట్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. ఎవరికి రిలేటెడ్ అది? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. నువ్వు సేల్ చేయడానికి ఏ కాస్టింగ్ అయినా సరే పీరియడిక్ వైజ్ పే చేసినా ప్రోడక్ట్ వైజ్ పే చేసినా డెఫినెట్గా అది ఎలా ట్రీట్ చేయాలి? పీరియడ్ కాస్ట్గానే ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఎంసీక్యూస్లో కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. యు ఆర్ మేకింగ్ ద పేమెంట్, లెట్స్ సే ఈ రెండు గురించి మాట్లాడుతున్నాం. యు ఆర్ మేకింగ్ ద పేమెంట్ ఆన్ పీరియడిక్ బేసిస్, దెన్ ఇట్ ఈస్ ప్రోడక్ట్ కాస్ట్ ఆర్ పీరియడ్ కాస్ట్ అని అడగొచ్చు. డెఫినెట్గా ఏ కాస్ట్ అది? ప్రోడక్ట్ కాస్టే, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఎంకర్ అవుతున్నాం కాబట్టి. ఇక్కడ అడగొచ్చు యు ఆర్ పేయింగ్ ద సేల్స్ కమిషన్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్స్, మరి అది ప్రోడక్ట్ కాస్టా పీరియడ్ కాస్టా? డెఫినెట్గా పీరియడ్ కాస్టే, ఈవెన్ దో యు ఆర్ మేకింగ్ ద పేమెంట్ ఆన్ ప్రోడక్ట్ బేసిస్. ఐ హోప్ క్లియర్. లేదు సార్ ఇదంతా వద్దు, సింపుల్గా ఒక పాయింట్ చెప్పండి అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో డిపార్ట్మెంట్లో ఇంకా ఏ కాస్ట్ అయినా సరే ప్రోడక్ట్. అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ నువ్వు ఎలా అయినా పే చేయి, ఎప్పుడైనా పే చేయి, అసలు పే చేయకుండా ఉండు, ఇట్ ఈజ్ ఏ పీరియడ్. ఐ హోప్ ఇట్ ఈజ్ వెరీ క్లియర్. ఒకసారి రివైజ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు కాస్టింగ్లో మార్జినల్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇట్ క్యారీస్ 15 to 20 మార్క్స్. ఆ 15 to 20 మార్క్స్తో ఈ ప్రోడక్ట్ టు పీరియడ్ అనే బైఫర్గేషన్ చాలా దగ్గర యూజ్ అవుతుంది మనకి. అది మీరు గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా సిఏ అయినా ఏదైనా సరే ఇట్ విల్ హ్యావ్ 15 to 20% ఆఫ్ వెయిటేజ్. ఎస్ క్లియర్, గుర్తుంటుంది కదా? ఒకసారి చూద్దాం, ఈ ఎగ్జాంపుల్ డీల్ చేద్దాం. ఫస్ట్ కొన్ని అసలు ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి చూద్దాం. సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏ కాస్ట్లు ఉంటాయి, ఫ్యాక్టరీ నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఏ కాస్ట్లు ఉంటాయి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఏ కాస్ట్లు ఉంటాయి. ఫస్ట్ నేను క్లియర్గా హైలైట్ చేస్తాను చూడండి. ఆఫీస్ రెంట్ ఏ కాస్ట్ ఇది? ఫ్యాక్టరీ రెంట్. ఇప్పుడు ప్రోడక్ట్ కాస్ట్, ఎందుకంటే వీఆర్ ఇంకరింగ్ ద ఫ్యాక్టరీ రెంట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ప్రోడక్ట్, కాబట్టి అది ఏ కాస్ట్ అవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. ఇంకా ఆఫీస్ ఎక్స్పెన్సెస్, లీగల్ అండ్ అకౌంటింగ్, డిప్రిషియేషన్ ఆన్ ఆఫీస్ ఎక్విప్మెంట్, ఆఫీస్ స్టాఫ్ శాలరీస్ అవన్నీ కూడా పీరియడ్ బేసిస్ మీద వెళ్తాయి. రా మెటీరియల్, లేబర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్, పవర్, ఫ్రైట్ ఇన్వర్డ్స్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్ కోసమే ఇంకర్ అవుతాం కాబట్టి ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. అగైన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నథింగ్ బట్ సేల్స్ చేయడానికి, అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు, సేల్స్ కమిషన్, డిప్రిషియేషన్ అండ్ సేల్ ఆఫ్ ట్రక్, బ్యాడ్ డెట్స్, ఫ్రైట్ అవుట్వర్డ్స్ ఇవన్నీ కూడా అగైన్ పీరియడ్ కాస్ట్, బికాస్ వీఆర్ నాట్ ఇంకరింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద ప్రోడక్ట్. కాబట్టి ఏ కాస్ట్లో అవుతాయి? పీరియడ్ కాస్ట్లో అవుతాయి. మోర్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు ఒక రా మెటీరియల్ ఆర్డర్ చేసిన తర్వాత ఒక ట్రక్ రా మెటీరియల్ తీసుకుని రావాలి కదా. ఒక ట్రక్ రా మెటీరియల్ తీసుకొచ్చి ఎక్కడ అన్లోడ్ చేయాలి? ఫ్యాక్టరీలో అన్లోడ్ చేయాలి, సో దట్ వాళ్ళు ప్రొడక్షన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి సమ్ కమిషన్ ఇవ్వాలి. ఇప్పుడు అంటే నథింగ్ బట్ ఫ్యాక్టరీలో అన్లోడ్ చేసినందుకు లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మనీ ఇవ్వాలి, కరెక్టా? దాన్ని ఏమంటాం జనరల్గా? ఫ్రైట్ ఇన్వర్డ్స్ అంటాం. తర్వాత ప్రోడక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫినిష్డ్ గుడ్స్ని వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలి, కరెక్టా? ఫ్రైట్ అవుట్వర్డ్స్ అంటాం ఇన్ జనరల్గా, ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు కానీ జనరల్గా చెప్తున్నాం. ఇప్పుడు ఫ్రైట్ ఇన్వర్డ్స్ని ఎలా కన్సిడర్ చేయాలి, ఫ్రైట్ అవుట్వర్డ్స్ని ఎలా కన్సిడర్ చేయాలి? ఫ్రైట్ ఇన్వర్డ్స్ ఎందుకు ఇంకర్ అవుతున్నాము? ఓన్లీ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ప్రోడక్ట్, కరెక్టా? ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకర్ అవుతున్నాం కాబట్టి ఇట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ కాస్ట్. ఫ్రైట్ అవుట్వర్డ్స్ ఆల్రెడీ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయిపోయింది, సేల్ చేయడానికి ఇంకర్ అవుతున్నాం ఇప్పుడు, కాబట్టి దాన్ని ఎలా తెలియజేస్తాం? పీరియడ్ కాస్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. చాలా చాలా సింపుల్, కాకపోతే కాస్త క్లారిఫికేషన్ ఉండాలి. మనం ఏ పర్పస్ కోసం కాస్ట్ ఇంకర్ అవుతున్నాం అనే క్లారిఫికేషన్ ఉండాలి. మరి నార్మల్గా మాట్లాడితే ఇప్పుడు ఆఫీస్ శాలరీస్ ఉన్నాయి, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి శాలరీస్ పే చేస్తున్నాం. వాళ్ళకి శాలరీస్ ఎందుకు పే చేస్తున్నాం? డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికే కదా. కాకపోతే ప్రోడక్ట్ కాస్ట్ ఓన్లీ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్న వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఈ కాస్ట్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటాయి ప్రొడక్షన్ మీద, ఓకేనా?
ప్రొడక్షన్ మీద ఇవి రెండు కూడా ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటాయి. డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండేది ఓన్లీ ఏది మాత్రమే, ఫ్యాక్టరీలో ఇంకర్ అయ్యే కాస్ట్ మాత్రమే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. కాస్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. మనం స్టాక్ వాల్యుయేషన్ నథింగ్ బట్ క్లోజింగ్ స్టాక్ కన్సిడర్ చేస్తున్నప్పుడు దీన్ని యాడ్ చేయాలి, మనం కన్సిడర్ చేయాలి ప్రోడక్ట్ కాస్ట్ని. కాస్ట్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ, ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, వేజెస్ ఎక్సెట్రా. అదే పీరియడ్ కాస్ట్ అయితే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతాం ఇది? అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. కాస్ట్ విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. స్టాక్ వాల్యుయేషన్లో దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చేపిస్తాను, క్లారిటీ వస్తుంది. కాస్ట్ అదర్ దాన్ ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీలో కాకుండా బయట ఇంకర్ అయ్యే కాస్ట్. ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఇది ఒకసారి చదవండి, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం దీని మీద. క్లియర్. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, దీని మీద ఉన్న ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఓవరాల్గా నేను 100 యూనిట్స్కి ఇంకర్ అయిన కాస్ట్ గురించి మనకు డేటా ఇచ్చారు. మనకు 100 యూనిట్స్ కోసం మనం ఇంకర్ అయిన కాస్ట్, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ 8,000, 6,000. మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ నేను ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతాను? ఈ రెండు కూడా ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతాను ఈ కాస్ట్. కాబట్టి దీన్ని ఏ కాస్ట్ అనాలి? ప్రోడక్ట్ కాస్ట్. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వీటిని ఏమంటాము? పీరియడికల్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. కరెక్టా? సో జనరల్గా మనం ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 14,000 రూపీస్ ఇంకర్ అయ్యాము. 8,000 + 6,000 ఫర్ హౌ మెనీ యూనిట్స్? 100 యూనిట్స్. అంటే ఈచ్ వన్కి ఎంత ఇంకర్ అయినట్టు? 140 రూపీస్. ఎక్కడ ఇంకర్ అయ్యాము? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యాము. ఓకేనా? ఇది వాళ్ళు ఇచ్చిన డేటా మనకు. నా 60 యూనిట్స్ సేల్ చేశాను. ఎంతకు సేల్ చేశాను? 20,000 సేల్ చేశాను. మరి 60 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? 60 ఇంటూ ఈచ్ వన్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 140. ఎంత వస్తుంది చూడండి ఇది. $8,400 నేను ఇంకర్ అయిన కాస్ట్ దాని మీద. కరెక్టా? సింపుల్గా ఇంకర్ అయ్యి రికవరీ కూడా చేసుకున్నాను. అదే కదా దాని మీనింగ్. ఇంకర్ అయ్యి రికవరీ కూడా చేసుకున్నాను. దీంతో పాటు మ్యాండేటరీగా ఇంకొకటి ఉంది. ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ కాస్టు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్టు ప్రోడక్ట్ సేల్ మీద డిపెండ్ అవుతాయా, పీరియడ్ మీద డిపెండ్ అవుతాయా? పీరియడ్ మీద డిపెండ్ అవుతాయి. అంటే డెఫినెట్గా నేను ఈ పీరియడ్లో 5,000 + 7,000 12,000 రూపీస్ ఖచ్చితంగా ఇంకర్ అవ్వాల్సిందే కదా. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది సేల్ ఆఫ్ ది ప్రోడక్ట్ సేల్ అయిందా లేదా సంబంధం లేకుండా ఈ పీరియడ్లో నాది ఏం చేయాలి? ఖచ్చితంగా ఇంకర్ అవ్వాల్సిందే. కాబట్టి దీన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఆటోమేటిక్గా ఏమొస్తుంది? 400 లాస్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మెయిన్గా అనలైజ్ చేస్తాం చూడండి. ఈ 5,000 రూపీస్, 7,000 రూపీస్ పీరియడ్ వైజ్ కాబట్టి
ఇంకర్ అయిన వెంటనే అదే పీరియడ్లో రికవర్ చేసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అది నెక్స్ట్ సేల్ అయిన తర్వాత రికవర్ చేద్దామనే పాయింట్ లేదు. అది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనకు సంబంధం లేదు. ఏ మంత్ ఇది ఆ మంత్ రికవర్ చేసుకోవాల్సిందే మనము. కాబట్టి ఇక్కడ మీరు పే చేస్తున్న పీరియడ్ కాస్ట్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ కాస్ట్ అనేది ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. ఎందుకు? సేల్ చేసిన వెంటనే రికవర్ చేయాలనుకుంటాం. అది ప్రాఫిట్లో రికవరీ చేస్తామా లాస్లో రికవరీ చేస్తామా మనకి సంబంధం లేదు. అది రికవరీ చేస్తామా లేదా అదొక్కటి ఇంపార్టెంట్. అదే మనం ఇంకర్ అయిన ప్రోడక్ట్ కాస్ట్లో చూడండి, ఓవరాల్గా ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాము? 14,000. 14,000లో 8,400 మాత్రమే ఎక్స్పైర్డ్. రిమైనింగ్ ఎప్పుడైతే ఎక్స్పైర్డ్ అవుతుంది? అవి సేల్ అయిన తర్వాత. అంటే సేల్ అయ్యేంత వరకు ఏంటవి? అన్ఎక్స్పైర్డ్. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? 40 ఇంటూ ఈచ్ వన్ ఎంత? 140. ఎంత వస్తుంది? 5,600. ఇదేంటి? అన్ఎక్స్పైర్డ్. మీరు ఒక పాయింట్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ప్రోడక్ట్ కాస్ట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఎక్స్పైర్ అయింది, ఒకటి అన్ఎక్స్పైర్ అయింది. కానీ పీరియడ్ కాస్ట్లో ఓన్లీ ఎక్స్పైర్డ్ మాత్రమే ఉంది. ఎందుకంటే పీరియడ్ కాస్ట్ ఎప్పటికప్పుడు రికవర్ చేసేయాలి. అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఫస్ట్ మనం రికవర్ చేయాలి. ఎందుకంటే పేమెంట్స్ చేయాలా వద్దా? ఆగుతారు ఎవరైనా వచ్చి రెంట్ పే చేయమంటే లేదు సేల్ అయిన తర్వాత ఇస్తానంటే ఆగుతారా? ఎవరు ఆగరు. ఏ పీరియడ్ది ఆ పీరియడ్లోనే మనం రికవరీ చేయాలి. దట్స్ వై పీరియడ్ కాస్ట్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ హ్యాస్ 2 కేటగిరీస్, ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. ప్రోడక్ట్లో ఇంకర్ అయ్యి ఏదైతే రికవర్ చేసుకున్నామో అది ఎక్స్పైర్డ్ అవుతుంది, ఏదైతే క్లోజింగ్ స్టాక్లో ఉందో అది అన్ఎక్స్పైర్డ్ అవుతుంది. కేసు ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి క్లియర్గా. ఇది నువ్వు పీరియడ్ కాస్ట్ని రికవర్ చేస్తే ప్రాఫిట్లోకి వస్తావు, పీరియడ్ కాస్ట్ని రికవర్ చేయలేకపోతే లాస్లోనే ఉంటావు ఎప్పుడు కూడా. సింపుల్. మీరు కాస్ట్ని పీరియడ్ కాస్ట్ గాను ప్రోడక్ట్ కాస్ట్ గాను సెగ్రిగేట్ చేయగలిగితే చాలు. వన్స్ సెగ్రిగేట్ చేసిన తర్వాత పీరియడ్ కాస్ట్లో ఆల్వేస్ ఎక్స్పైర్డ్ మాత్రమే ఉంటుంది. ప్రోడక్ట్ కాస్ట్లో ఎక్స్పైర్డ్ ఉంటుంది, అన్ఎక్స్పైర్డ్ కూడా ఉంటుంది. ఆ క్లారిఫికేషన్ చూపిస్తాను మీకు. రాసుకుంటున్నారా? వెయిట్, రాసుకోండి. నోట్ డౌన్ చేయండి. క్లియర్? సో మీకు దానికి సంబంధించి నోట్స్ పాయింట్ కూడా ఇక్కడ ఉంటుంది. విల్ షో యూ. సో
సో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దట్ ఈస్ ప్రోడక్ట్ కాస్ట్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దట్ ఈస్ పీరియడ్ కాస్ట్. సో ప్రోడక్ట్ కాస్ట్లో ఎప్పుడైనా సరే 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి మనం రికవర్ చేసుకున్నది దట్ ఈస్ సిఓజిఎస్, ఒకటి క్లోజింగ్ స్టాక్లో ఉన్నది. దిస్ ఎక్స్పైర్డ్, దిస్ ఆల్వేస్ అన్ఎక్స్పైర్డ్. అదే మనకు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పీరియడ్ కాస్ట్ అయితే అడ్మినిస్ట్రేషన్ సెల్లింగ్ డిపార్ట్మెంట్ ఆల్వేస్ ఫుల్లీ ఎక్స్పైర్డ్. అందులో అన్ఎక్స్పైర్డ్ కాన్సెప్ట్ అనేది ఉండదు. ఓకేనా? లెట్స్ ఇప్పుడు మనము ఈ బిల్డింగ్కి సమ్ రెంట్ ఇంకర్ అవుతున్నాము, ఏదైనా కొన్ని ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనుకుందాం. మనము 10 యూనిట్స్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అందులో 6 యూనిట్స్ సేల్ చేసాము. ఓకేనా? 6 యూనిట్స్ మీద ఇంకరైనా కాస్ట్ ఆల్రెడీ రికవర్ చేసుకుంటే కదా మనము. రిమైనింగ్ 4 యూనిట్స్ ఎప్పుడు రికవర్ చేసుకుంటాము? నెక్స్ట్ మంత్లోనే నెక్స్ట్ ఇయర్లో రికవర్ చేసుకుంటాం. కానీ అంతవరకు బిల్డింగ్ ఓనర్ ఆగుతాడా? ఖచ్చితంగా రెంట్ పే చేయాల్సిందే. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అజ్యూమ్డ్ టు బి ఎక్స్పైర్డ్ కాస్ట్. అంటే అది లాస్ వచ్చినా సరే అకౌంట్లో రికార్డ్ చేస్తాం, లాస్ కానీ రికార్డ్ చేస్తాం. క్లారిటీ వస్తుందా? అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఇట్ ఈస్ సెకండరీ. ఖచ్చితంగాను ఆ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వచ్చిందని చూపిస్తాం, లాస్ వస్తే లాస్ వచ్చిందని చూపిస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ అండ్ ప్రోడక్ట్ కాస్ట్. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. టుమారో క్లాస్లో వీటి మీద కొన్ని సమ్స్ చేద్దాం. అఫ్కోర్స్ అవే ఎగ్జాంపుల్స్, నేను నంబర్స్ చేంజ్ చేస్తాను. ట్రై చేద్దాం అన్ని వాల్యూస్ ఐడెంటిఫై చేయగలరా లేదా అన్నది. ఎంసీక్యూస్లో అడిగే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఇవి. ఓకేనా? జస్ట్ రివైజ్ ఇట్. సో ఓన్లీ 2 కాన్సెప్ట్స్ చూసాం. ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఓన్లీ 2 కాన్సెప్ట్స్. సో ఎక్స్పైర్ అంటే కాస్ట్ ఇంకర్ అవ్వాలి, రికవరీ కూడా అవ్వాలి. అన్ఎక్స్పైర్ అంటే ఇంకర్ అయ్యాము బట్ రికవరీ అవ్వలేదు. అదే మనకు పీరియడ్ ప్రోడక్ట్ అయితే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయితే పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అయితే పీరియడ్ కాస్ట్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పేమెంట్ మెథడ్. పేమెంట్ మెథడ్తో మనకు సంబంధం లేదు, ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యామనేది మాత్రమే ఇంపార్టెంట్. ఓకేనా? సో జస్ట్ వేసేసాను మొత్తం. ఇప్పుడు దీని మీనింగ్ అర్థమవుతుంది చూడండి. ఇక్కడ పీరియడ్ కాస్ట్ ప్రోడక్ట్ కాస్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. క్లోజింగ్ స్టాక్లో 40 యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ 40 యూనిట్స్కి ప్రోడక్ట్ కాస్ట్ మల్టిప్లై చేసామా చేయలేదా? చేసాం. బట్ పీరియడ్ కాస్ట్ని మల్టిప్లై చేసామా? చేయలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ రికవర్ అయినట్టు తీసేసుకుంటాం కాబట్టి. ఎక్స్పైర్డ్ అయిపోతుంది అది కాస్ట్. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్లో ఉండదు. అందుకే కాస్ట్ విచ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్ అంటాం. క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్లో మనము పీరియడ్ కాస్ట్ని కన్సిడర్ చేయము, ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. గైస్ క్లియర్? సో జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకున్నాండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మూవ్ ఆన్ అవుదాం. ఓకేనా? కొత్త టాపిక్స్ ఉన్నాయి, విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై. క్లాస్ ఉందా ఇంకా? ఇప్పుడు క్లోజ్ చేసేచ్చా లింక్? క్లాస్ ఉందా? అకౌంట్స్ ఉందా?